హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు యువర్ కుకింగ్ క్లాస్ అండి. ఈరోజు మనం చేసుకునేది ఏంటంటే మటన్ హలీం అండి. దాంట్లో కావాల్సిన పదార్థాలన్నీ కూడా ఒకసారి చూపిస్తా చూడండి. మటన్ తీసుకున్నానండి, హాఫ్ కిలో మటన్ తీసుకున్నా. ఇవి పెద్దగా కట్ చేయించుకోవాలండి, చిన్న ముక్కలు కాదు, పెద్దగా కట్ చేయించుకోవాలి. మనం బిర్యానీ కట్ అంటే వాళ్ళు కట్ చేసి ఇస్తారు. తర్వాత ఒక ఆనియన్ అండి, ఇదేమో ఫ్రై ఆనియన్ అండి, ఇదేమో గార్నిషింగ్కి జీడిపప్పు నేను ఫ్రై చేసి పెట్టుకున్నా. గ్రీన్ చిల్లీ అండి, పచ్చిమిర్చి, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అండి, ఇది ఒక నిమ్మకాయ తీసుకుని రసం తీసుకున్నానండి. కొంచెం పాలండి, ఇది కారం పసుపునండి, ఇది ఉప్పు అండి, ఇదేమో కొంచెం రోజ్ పెటల్స్ అండి, ఇదేమో గరం మసాలా, మిరియాలండి, కొంచెం జీలకర్ర అండి. ఇందులోని నెయ్యి కావాలండి, నెయ్యి ఇక్కడ పెట్టే, కొత్తిమీర పుదీనా అండి, ఆయిల్ కావాలి. ఇవేమో పప్పులండి. మనం అందులో అంటే మటన్ హలీంలో మనం కొన్ని రకాల పప్పులు వేసుకోవాలనండి. అవి ఏం పప్పులు అంటే, నేను ఎర్రరవ్వ బన్సీరవ్వ ఉంటుంది కదండి, అది తీసుకున్నాను. అది అంటే హాఫ్ కిలో మటన్ కదండి, హాఫ్ కిలోకి నేను 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నానండి ఎర్రరవ్వ. తర్వాత బాస్మతి రైస్ కూడా తీసుకున్నానండి, అదొక 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నానండి. శనగపప్పు 1.5 స్పూన్ తీసుకున్నానండి. కందిపప్పు కూడా 1 స్పూనే తీసుకున్నానండి, అంటే 1 స్పూన్ అంటే 1 టేబుల్ స్పూన్ అండి. తర్వాత మినపగుళ్ళు కూడా 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. తర్వాత బాదం ఒక 30 గ్రామ్స్ తీసుకున్నానంటే 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నానండి. ఇవన్నీ కూడా నేను సోక్ చేసి పెట్టుకున్నానండి. మనకు టైం ఉంటే 2 అవర్స్ పెట్టుకోవచ్చు, లేదంటే 1 అవర్. ఇవి నానబెట్టి పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం చేసుకుందామండి. ఫస్ట్ మటన్ చాలాసేపు కుక్ అవ్వాలండి. ఇగో నేను స్టవ్ ఆన్ చేస్తున్నానండి. డైరెక్ట్ కుక్కర్ అని, ఎందుకంటే మనం ఇంట్లో చేసుకునేది కదండి, కుక్కర్ పెట్టేస్తున్నానండి. కుక్కర్లో చాలా విజిల్స్, కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అన్నా మనకి కుక్ అవ్వాలండి. ఇదిగో దీనికి హలీంకి ఎక్కువ ఏంటంటే గీయేనండి, నెయ్యితోటే దాని టేస్ట్ అంతా వస్తుందండి. ఫస్ట్ నేను ఒక 2 స్పూన్లు వేసానండి. తర్వాత ఆయిల్ వేస్తున్నానండి. ఇదిగోనండి ఆనియన్ వేస్తున్నా.